హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సేమియా ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియాని 10 నిమిషాలలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే సేమియా ఉప్మా ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ కూడా సేమియా ఉప్మాని సింపుల్గా ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 గ్లాసుల సేమియాని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా కలుపుతూ ఉండండి. సేమియాలని కంటిన్యూగా కలుపుతూ ఉండండి. అలా అయితే సేమియా కలర్ ఈవెన్గా వచ్చి మాడకుండా ఉంటాయి. ఒక్కసారి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న వాటర్ని సేమియాలలో పోసుకోవాలి. ఎంత వాటర్ పోసుకోవాలి అనే కొలత ఏం అవసరం లేదు. వాటర్ పోసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఒక పొంగు వస్తుంది. చూడండి, సేమియా మరీ ఎక్కువగా ఉడకకుండా ఇలా ఉడికితే సరిపోతుంది. సేమియాని చక్కగా వాటర్ లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 స్పూన్ల పల్లీలను వేసుకొని వేపుకోవాలి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 5-6 జీడిపప్పులను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను కలుపుకొని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేసుకొని 5-6 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల క్యారెట్ ముక్కలను, 2 స్పూన్ క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ, బీన్స్ ఇలా మీ దగ్గర ఏం ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఏం లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను దీనిలో వేసుకోండి. వడకట్టుకొని పక్కన పెట్టుకున్న సేమియాలను ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇదే సమయంలో లెమన్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. ఈ గ్రేవీలో సేమియా చక్కగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. ఇంతే అండి, ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయింది. ఎంతో ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. చిన్న పిల్లలు కూడా సేమియా ఉప్మాని ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.